నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడిన వైసీపీ నేతలు ప్రభుత్వం మారడంతో ఆ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు. వల్లభనేని వంశీ అరెస్టుతో మిగిలిన వారిలో వణుకు. నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తారంటూ తెలుగు రాష్ట్రాల్లో చర్చ. జాబితాలో మాజీ మంత్రులు కొడాలి నాని, రోజా, పేర్ని నాని. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన రాష్ట్ర వ్యాప్తంగా కేసులు. మొన్న బోరుగడ్డ అనిల్, నిన్న వల్లభనేని వంశీ, తాజాగా పోసాని కృష్ణమురళి. మరి నెక్స్ట్ ఎవరు? బూతుల నేత కొడాలి నానియా, లేదంటే ఆర్కే రోజానా? వీళ్ళిద్దరిని కాదని పేర్ని నానిని అరెస్ట్ చేస్తారా? ఈ జాబితాలో రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారా? వీరిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీరిలో ముందు జైలు ఊచలు లెక్కపెట్టేది ఎవరు? మాజీ మంత్రులకు అరెస్టు భయం పట్టుకుందా? వంశీ అరెస్టుతో నేతలంతా గప్చుప్ అయిపోయారా? వికెట్ తర్వాత వికెట్ పడగొడుతున్నారు. ఆలస్యం అవుతుందేమో కానీ వికెట్ మాత్రం పక్కా తీస్తున్నారు. ప్రత్యర్థులు ఊపిరి పీల్చుకొనివ్వకుండా వ్యూహాలు అమలు చేస్తోంది నాటి ఫీల్డింగ్ టీం. కొడితే బంతి బౌండరీ దాటాల్సిందే కానీ హిట్ వికెట్గా మాత్రం వెను తిరగకూడదు అన్న లక్ష్యంతో ప్రస్తుత బ్యాటింగ్ జట్టు ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇప్పటికీ ముగ్గురిని పెవిలియన్కు చేర్చింది. దీంతో నెక్స్ట్ వికెట్ ఎవరన్న దానిపై తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. నాడు ఫీల్డింగ్ చేసిన టీడీపీయే నేడు అధికారంలోకి వచ్చి బ్యాటింగ్తో విరుచుకుపడుతోంది. వైసీపీ హయాంలో బోరుగడ్డ అనిల్ మామూలుగా రెచ్చిపోలేదు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్పై నోటికొచ్చినట్లు మాట్లాడాడు. నాలుక ఎంత తిరిగితే అంతలా వాగాడు. బూతులకే వెగటు పుట్టేలా పరుష పదజాలంతో తిట్ల దండకం అందుకున్నాడు. కుటుంబ సభ్యులను దూషించాడు. కూటమి అధికారంలోకి రావడంతో జైలులో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఆ తర్వాత భువనేశ్వరిని ఘోరంగా అవమానించిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని లోపల పడేశారు. కస్టడీలోకి తీసుకుని విచారించారు. తాజాగా నటుడు పోసాని కృష్ణమురళిని ఉమ్మడి కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన కూడా గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై బూతు పంచాంగం అందుకున్నాడు. ఇష్టం వచ్చినట్లు బూతులతో రెచ్చిపోయాడు. బోరుగడ్డ అనిల్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్ట్ కావడంతో నెక్స్ట్ ఎవరన్న దానిపై ఏపీలో ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది. ఈ జాబితాలో మాజీ మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని, పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని, ఆర్కే రోజా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా పేర్ని నాని నోటికి అడ్డు అదుపు లేదు. రేషన్ బియ్యం కేసులో ఇవాళ రేపు అరెస్టులంటూ లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. అరెస్ట్ అయితే ఏమవుతుంది, నా వెంట్రుక కూడా పీకలేరంటూ చేతిపై ఉన్న వెంట్రుకను పీకి చూపించారు. దీంతో ఆయనపై విమర్శలు ఎక్కువయ్యాయి. అధికారం పోయినా బలుపు తగ్గలేదంటూ కూటమి నేతలు విరుచుకుపడుతున్నారు. ఈయన వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను ఒక రేంజ్లో తిట్టారు. కొడాలి నాని, ఆర్కే రోజా అయితే తమ నోటి దూలను ప్రదర్శించారు. లోకేష్ను పప్పు, మంగళగిరిలో ఓడిపోయిన సన్నాసి అంటూ పరుష పదజాలం ఉపయోగించారు. పవన్ కళ్యాణ్పై మరింత రెచ్చిపోయారు. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడని, పెళ్లిళ్ళు చేసుకోవడం, వదిలేయడం పవన్ కళ్యాణ్కు అలవాటేనంటూ తీవ్రంగా విమర్శించారు. జనసేనాని రియల్ లైఫ్కు పోలిక ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జోగి రమేష్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్ అయితే చంద్రబాబుపై అమ్మనా బూతులు ప్రయోగించారు. నోటితో చెప్పలేని విధంగా మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మ అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టాడు. ఇప్పటికే వర్మను ప్రకాశం జిల్లా పోలీసులు విచారించారు. విశాఖ, అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో వర్మపై కేసులు కూడా ఉన్నాయి. దీంతో ఆయన కూడా హిట్ లిస్ట్లో ఉన్నాడు. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారన్న టెన్షన్లో వైసీపీ నేతలు ఉన్నారు. బిక్కుమంటూ జీవితాలను గడుపుతున్నారు. వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం కొడాలి నాని, దేవినేని అవినాష్ను అరెస్ట్ చేస్తారంటూ హాట్ కమెంట్స్ చేశారు. దీంతో వైసీపీ నేతలు క్షణం ఒక యుగంలా గడుపుతున్నారు.